అని అనుకున్నప్పుడు ఆశ్చర్యరీతిగా ఆ ముళ్ళ పొదల మధ్యలో, ఆ చెట్ల మధ్యలో ఒక పొట్టేలే కదండి, పొట్టేలు చిక్కబడి ఉంటుందంట. దేవుడు ఎప్పుడు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు అండి. దేవుడు ఎప్పుడు అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతకరుడు మన దేవుడు. ఎందుకంటే ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఇంకా బలి అర్పించడానికి నా దగ్గర ఏం లేదే, నా కుమారుని తప్ప ఇంక నేను ఏం తీసుకురాలేదులే. కానీ అది దేవుడు చూడలేదు, అదంతా పట్టించుకోలేదు. కానీ దేవుడు ఏం చూశాడంటే, నీ కుమారుడిని నువ్వు అప్పజెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా, నీ కుమారుడినే ఇవ్వడానికి, నీ కుమారుడినే చంపడానికి సిద్ధంగా ఉన్నావు కదా, అందుకనే నువ్వు నా ఎడల భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి, నువ్వు నా ఎడల నీ ఆసక్తిని చూపిస్తున్నావు కాబట్టి, నువ్వు నా ఎడల ఇంత ప్రేమ చూపిస్తున్నావు కాబట్టి నేను నీకు సహాయాన్ని ఏర్పాటు చేస్తున్నా, నేను నీకు అక్కడ ఒక ప్రొవిజన్ ఇస్తున్నా, అక్కడ నీకు ప్రొవైడ్ చేస్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్. దేవుడు ఎప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో మనల్ని దర్శించే దేవుడు. దేవుడు ఎప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో మనకి సహాయాన్ని చేసే దేవుడు. దేవుడు ఎప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో ఆయన మహిమను కనపరిచే దేవుడు అండి. అనుకూల పరిస్థితుల్లో కాదు, కానీ ప్రతికూల పరిస్థితుల్లో ఆయన మహిమను కనపరిచే దేవుడు. అక్కడ అసలు సహాయం లేని నిస్సహాయం, ఇంకెక్కడి నుండి వస్తుంది నాకు బలి అని అనుకున్న ఆ సమయంలో దేవుడు ఆ పొట్టేల్ని అప్పటి వరకు కనిపించలేదు, కానీ ఆశ్చర్యరీతిగా దేవుని సహాయం ఎప్పుడు ఆశ్చర్యరీతిగా అలాగే ఉంటుంది. ఆ ఆశ్చర్యరీతిగా ఆ పొట్టేలు కనిపించినప్పుడు అది తీసుకొని వెళ్ళి నాకు బలిగా ఇవ్వు అని అంటాడనమాట దేవుని దూత. ఈరోజు అదే దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ప్రతికూల పరిస్థితుల్లోనే నేను నీకు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తా. నీకు ఏది ఇది ఈ ఇంట్లోనా, ఈ గృహంలోనా, ఈ తలాంతుతోనా